సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. సో ఈరోజు ఏంటంటే మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్. సో 4-1 ఎవరైతే చదువుతున్నారో సో మనకైతే ఉందన్నమాట. సో ఎంబెడెడ్ సిస్టమ్స్, అసలు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? సో ఈరోజు అయితే యూనిట్ 1 యొక్క ఇంట్రొడక్షన్ అండ్ సమ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే చూద్దాం యూనిట్ 1లోకి వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క సిలబస్ అనమాట గైస్. సో లిటరల్లీ కంపేర్ చేసుకుంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది చాలా చాలా ఈజీ. జస్ట్ ఓన్లీ మనకి ఫుల్ థియరీ ఉంటుంది, థియరీ అండ్ డయాగ్రామ్స్. అండ్ కంపారిటివ్లీ ఓన్లీ మనకు ఉండేది ఒక బుల్లి ప్రాబ్లమ్స్, అది కూడా 4th యూనిట్ 5th యూనిట్లో అక్కడక్కడ తగిలే ప్రాబ్లమ్స్. అవి కూడా ఎలా అంటే రొటేషనల్ స్పీడ్స్ ఇట్లా వీటి మీద ఉంటుంది ప్రాబ్లమ్స్. కూడా అంత కాంప్లెక్స్ కూడా ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ కూడా. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ ఇట్లా ఉంటాయి, ఫార్ములా యూస్ చేస్తే చాలు. సో ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క చిన్న ఇంట్రడక్షన్. సో కమింగ్ అవుట్ టు ద ఫస్ట్ యూనిట్, మనకి అసలు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క జనరేషన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ వీటి వల్ల యూజెస్ ఏంటి. సో ఇవి ఏవైతే రిలేటివ్ టాపిక్స్ ఉన్నాయో సో ఇవన్నీ మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటాయి అనమాట. సో ఇవైతే చూద్దాం ఈరోజు. సో అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏం లేదు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఏ హార్డ్వేర్ అండ్ ఏ ఫ్రేమ్వేర్. సో ఇక్కడ ఈ ఫ్రేమ్వేర్ అంటే ఏం లేదు, సో ఇట్ ఈస్ సాఫ్ట్వేర్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే సో కాంబినేషన్ ఆఫ్ ఏ హార్డ్వేర్ అండ్ ప్లస్ ఏ సాఫ్ట్వేర్. ఈ బోత్ యొక్క కాంబినేషన్సే మనకి ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. సో కాకపోతే ఏంటంటే ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో సో ఈ సిస్టమ్ అనేది కొంచెం హైలీ అడ్వాన్స్డ్గా ఉంటాయి. లైక్ ఎట్లా అంటే మన వాషింగ్ మిషన్ ఉంది కదా, సో వాషింగ్ మిషన్లో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో సో ఇదంతా మనకి ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాసెస్ అనమాట. సో వాషింగ్ మిషన్లో ఫస్ట్ మనకి ప్యానల్ ఉంటుంది చూడండి. వాషింగ్ మిషన్లో మనం ఆన్ చేయడం దగ్గర నుంచి క్విక్ వాష్ కింద పెట్టి ఆర్ఎల్స్ సోక్, రిన్స్ ఇట్లా పెట్టే ప్రతి ఒక్క దానికి సో వీ నీడ్ టు డూ సమ్ ప్రోగ్రామింగ్. వాషింగ్ మిషన్ మొత్తం జరిగే ముందు సో బేసికల్లీ వాషింగ్ మిషన్ అనేది సి ప్రోగ్రామింగ్ మీద రన్ అవుతుంది. అండ్ దానికి తోడు సో మనకి ఇక్కడ ఏమవుతుంది, సో వీఆర్ యూజింగ్ సమ్ ఆఫ్ ద హార్డ్వేర్ ఎక్విప్మెంట్. సో అంతే కదా, ఈ ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ అనేది హార్డ్వేర్. అండ్ ఇన్బిల్ట్గా జరిగే ప్రాసెస్, మనం ఈ బటన్ నొక్కగానే అక్కడ ఆ ప్రాసెస్ జరగాలి అని చెప్పేది. సో ఇట్ ఈస్ బేసికల్లీ ఏ సాఫ్ట్వేర్. సో combination of a hardware and a software together is called as an embedded systems. So coming out to the definition, so it is an electronic or electromechanical system which is designed to perform specific functions, and it is a combination of both hardware and a software. సో తెలిసిందే కదా. సో అసలు మనం ఎంబెడెడ్ సిస్టమ్ దేనికి యూజ్ చేస్తున్నాం? సపోజ్ ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ ఉంది, సో ఇది దేనికి యూజ్ చేస్తున్నాం? సో మన ప్రాసెస్ ఏదైతే ఉందో బట్టలు ఉతకడం అనే ప్రాసెస్, దాన్ని కాంప్లెక్స్ నుంచి సింపుల్గా చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తున్నాం. జస్ట్ క్లాత్స్ ఏదైతే ఉందో తీసుకొచ్చి అందులో వేస్తున్నాము, డ్రై చేస్తున్నాము, సో వాష్ చేస్తున్నాం, ఓకే ఇట్స్ డన్. సో ఇట్లాంటి కాంప్లెక్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో హ్యూమన్ లైఫ్ అనేది సింపుల్ ప్రాసెస్లో చేసుకోనికి మనం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే వాటిని కనిపెట్టుకున్నాం. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చేసరికి మనకి సెకండ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో వీ కెన్ కన్సిడర్ యాజ్ అన్ ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. సో ఈ ఏటీఎం ఏదైతే ఉందో ఈవెన్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్ బికాస్ సో ఇన్బిల్ట్గా జరిగే ప్రాసెస్ ఒకటి బ్యాంకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో అడ్మిన్ రైట్స్ వెళ్తాయి అండ్ నెక్స్ట్ బ్యాంక్ సర్వర్కి సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా సో విల్ బీ యూజింగ్ హార్డ్వేర్. బయట ఏదైతే మనం కీప్యాడ్స్లో మనం కోడ్స్ ఇవన్నీ నొక్కుతామో దిస్ ఈజ్ ద హార్డ్వేర్. సో టోటల్లీ ఇట్ ఈస్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. అండ్ దీంతో పాటుగా డిజిటల్ కెమెరా కానివ్వండి, టీవీ కానివ్వండి, డివిడీస్, ఏసీ, సో ఇవన్నీ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఇంకోటి ఏంటంటే అసలు మనకి ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది మనకి ఎంఐటీలో చేశారనమాట. సో దీన్ని మనం అపోలో గైడెన్స్ కంప్యూటర్ అంటాం. సో ఈ అపోలో గైడెన్స్ కంప్యూటర్ ఏదైతే ఉందో సో దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. అండ్ ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది జస్ట్ 4 kilobytes ఆఫ్ రామ్తో రన్ అయింది. అండ్ 256 words ఆఫ్ ర్యామ్. 256 words అంటే మీకు తెలిసిందే కదా, లైక్ ఇట్ టేక్స్ ఓన్లీ బిట్ ఆఫ్ 256 bytes. సో ఇంత తక్కువ అమౌంట్ ఆఫ్ స్పేస్తో రన్ అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి మనకి i3 జనరేషన్ ల్యాప్టాప్ వచ్చి 10th జనరేషన్ 9th జనరేషన్ వస్తేనే సో మనం ఆ ల్యాప్టాప్ వాడుతుంటే స్లోగా ఉంది, మాకు ఇది వద్దు అని చెప్పేసి మనం పక్కకి నెట్టేస్తున్నాం. బట్ గోయింగ్ బ్యాక్ టు ద పాస్ట్, అసలు అట్లాంటప్పుడు మనకి జస్ట్ ఓన్లీ ఒక 2 MB ర్యామ్, 2 KB ర్యామ్ ఇట్లా బేస్ చేసుకొని మనం శాటిలైట్స్ పంపించిన రోజులు ఉన్నాయి. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్, సో అప్పుడు చేసింది ఏంటంటే అపోలో గైడెన్స్ కంప్యూటర్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో సో అది జస్ట్ మనకి
ఒక 4K ROM అండ్ 256 వర్డ్స్ ఆఫ్ ర్యామ్తో బిల్డ్ చేశారు. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత తెలుసా? ఇట్స్ ఓన్లీ 1.02 మెగాహెడ్స్. సో గిగాహెడ్స్ కూడా కాదు, ఇట్స్ ఓన్లీ మెగాహెడ్స్. సో గిగాహెడ్స్కి మెగాహెడ్స్కి అరౌండ్ మనకి 1 GB ఆఫ్ హెడ్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అండ్ దట్ ఇది ఏదైతే మనకి యూజ్ చేస్తారో ఈ అపోలో గైడెన్స్ కంప్యూటర్లో, సో దిస్ ఈజ్ ఎ 16-bit వర్డ్ లాజిక్ అనమాట. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే మనం యొక్క లైక్ మీకు తెలిసే ఉంటుంది, డిఎల్ఏలో మనకి లాజిక్ గేట్స్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం? సో కన్వర్షన్స్కి యూజ్ చేస్తున్నాం. లైక్ మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ ఉందో హై లెవెల్ లాంగ్వేజ్ అనేది సింపుల్గా మెమరీ సిస్టమ్ రీడబుల్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్గా అర్థం అవడానికి. సో వీఆర్ యూజింగ్ సమ్ లాజికల్ గేట్స్. సో అప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏంటి మనకి 256, 1024, సో ఇంత బిట్స్ ఆఫ్ వర్డ్ లాజికల్ గేట్స్ ఉన్నాయి. బట్ గోయింగ్ టు ద పాస్ట్, సో ఇట్స్ ఓన్లీ 16-bit వర్డ్ లాజికల్ గేట్. సో ఇదనమాట మనకి వాళ్ళు ఎంఐటీస్ ఏదైతే ఉందో మ్యాస్క్రేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఈ అపోలో గైడెన్స్ కంప్యూటర్లో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఇంత చాలా తక్కువ మెమరీ అండ్ కాస్ట్ కూడా ఎక్కువ పడింది. బికాస్ ఓల్డెన్ డేస్లో ప్రెసెంట్ ఉన్నంత టెక్నాలజీ లేదు కాబట్టి. సో ఇట్ టుక్ సమ్ ప్రైస్. సో ఇదనమాట అసలు ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి అండ్ ద హిస్టరీ ఆఫ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. సో కమింగ్ అవుట్ టు ద క్లాసిఫికేషన్స్, మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా సో వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్. సో ఈ క్లాసిఫికేషన్స్ ఏంటి అసలు ఏంటో చూద్దాం. సో ఈ క్లాసిఫికేషన్స్ ఏంటంటే మనకి సో బేసింగ్ ఆన్ ద జనరేషన్స్. సో గైస్ ఇంకా చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. సో మీకు గనక ఎంబెడెడ్ సిస్టమ్స్ r19 jntuk 41 రిలేటెడ్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఇంపార్ట్ క్వశ్చన్స్ కావాలంటే సో ఫాస్ట్గా మన ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ వీడియో ఏదైతే ఉందో ఫాస్ట్గా 100 likes అయితే కొట్టండి ఫటాఫట్. నేను 100 likes అయిన నెక్స్ట్ సెకండ్ వీడియో అనేది ప్రైవేట్లో నుంచి పబ్లిక్లోకి పెట్టేస్తాను. సో వీడియోస్ అయితే ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా మన వీడియోకి జస్ట్ 100 likes చేయడమే. ఇన్ ద సేమ్ వే సిఎన్ఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంక్లూడింగ్ ఏదైతే మనకు ఓపెన్ ఎలెక్టివ్స్ ఉన్నాయో సో ప్రతి ఒక్క ఓపెన్ ఎలెక్టివ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేయటం అయిపోయింది అండ్ అప్లోడ్ కూడా అయిపోయింది. సో మీరు ఇంకా బ్యాలెన్స్ ఉంది ఏంటంటే మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కదానికి 100 likes కొట్టేయడమే. సో జల్దీ కొట్టేయండి గైస్. నేను వీడియోస్ కూడా జల్దీ పబ్లిక్లోకి పెట్టేస్తా, మీరు చూసేయచ్చు. అండ్ సో నేను చెప్పక్కర్లేదు, సో మీరే ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఒక్క సెమ్ ఏదైతే ఉందో r19 రెగ్యులర్ ఎగ్జామ్స్. సో మనం పెట్టిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అదే సెమ్లో రిఫ్లెక్ట్ అయింది. సో మీరందరూ ఎక్స్పీరియన్స్ ఉంది. సో జల్దీ 100 likes ఇచ్చేసేయండి. సో జల్దీ నేను వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను. సో ఇది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లాసిఫికేషన్స్ అనమాట. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే దాంట్లో మనకి సో వీ హ్యావ్ సమ్ 4 types ఆఫ్ క్లాసిఫికేషన్స్. సో క్లాసిఫికేషన్ ఏంటి? సో ఫస్ట్ ఈజ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంబెడెడ్ సిస్టమ్ హ్యాస్ సర్టెన్ జనరేషన్స్. మనకి కంప్యూటర్స్లో ఎలా అయితే 5 types ఆఫ్ జనరేషన్ కంప్యూటర్స్ ఉన్నాయో ఇన్ ద సేమ్ వే మనకి ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ జనరేషన్స్. సో బేసింగ్ ఆన్ ద జనరేషన్స్ అనేది వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్. నెక్స్ట్ బేసింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్. సో ఇప్పుడు ఏంటంటే జనరల్లీ మనం ఓల్డెన్ డేస్కి వెళ్తే సో అక్కడ ఉండే టెక్నాలజీ తక్కువ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇన్ ద సేమ్ వే తక్కువే అండ్ కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ. బికాజ్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ చూసుకుంటే సో మన క్లాస్ రూమ్స్ ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్దగా ఉండేవి. సో లిటరలీ ఈ టాక్ అబౌట్ వన్ రూమ్, ఒక కంప్యూటర్ అనేది ఒక రూమ్ ఆక్యుపై చేస్తుంది. సో అంత పెద్ద కంప్యూటర్ని హ్యాండిల్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ వాటర్ ఫర్ కూలింగ్. సో కాంప్లెక్సిటీ ఉంటుంది ప్రాసెస్కి అండ్ దాన్ని హ్యాండిల్ చేయాలన్నా సో అందరూ హ్యాండిల్ చేయలేరు. ఓన్లీ సమ్ ఆఫ్ ద సర్టెన్ పర్సన్స్ మాత్రమే దాన్ని ఎవరైతే తయారు చేశారో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళ వరకే చేయగలుగుతారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అనేది ఆ ప్రాసెస్ అనేది సో ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ప్రాసెస్ అండ్ దాని వర్కింగ్కి కూడా మనం చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. లైక్ ఏంటంటే అంత పెద్దదైనప్పుడు సో ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ హీట్. ఆ హీట్ని కంట్రోల్ చేయాలంటే వీ నీడ్ టు గివ్ సమ్ వాటర్ ఇన్పుట్ టు దట్. సో కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఉంటుంది దీనికి. సో దిస్ ఇస్ ద సెకండ్ క్లాసిఫికేషన్ అనమాట. సో కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ అనేది. సో ఫస్ట్ ఈస్ బేసింగ్ ఆన్ ద జనరేషన్స్ అండ్ ద సెకండ్ ఈస్ కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో కమింగ్ అవుట్ టు ద థర్డ్, సో డిటర్మినిస్టిక్ బిహేవియర్. సో వాట్ ఈస్ ద డిటర్మినిస్టిక్ బిహేవియర్? డిటర్మినిస్టిక్ బిహేవియర్ ఏంటంటే సో ప్రతి ఒక్క ఎంబెడెడ్ సిస్టమ్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. లైక్ ఇప్పుడు మన వాషింగ్ మెషిన్కి ఏదైతే ఉందో సో లిటరల్లీ వాషింగ్ మెషిన్ ఒక ఎంబెడెడ్ సిస్టమే, ఏటీఎం ఒక ఎంబెడెడ్ సిస్టమే.
అట్లా అని చెప్పేసి 2 ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేసి 2 ఒకే పనులు చేయలేవు కదా. సో ఏ ఎంబెడెడ్ సిస్టమ్ చేసే పని అదే చేస్తుంది. సో వాషింగ్ మిషన్ యొక్క డిటర్మినిస్టిక్ బిహేవియర్ ఏంటి? సో ఇట్ హ్యాస్ టు వాష్ క్లాత్స్. అండ్ ఇన్ ద సేమ్ వే ఏటీఎం యొక్క డిటర్మినిస్టిక్ బిహేవియర్ అనేది, సో మనం వెళ్ళి అమౌంట్ తీసుకోవటం కానీ, అమౌంట్ అనేది డిపాజిట్ చేయడానికి కానీ, సో ఇట్లాంటి కేసెస్కి ఏటీఎంని యూస్ చేస్తాం జనరల్లీ. సో ప్రతి ఒక్క ఎంబెడ్ సిస్టమ్కి సో ఇట్ హ్యాస్ సమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ బిహేవియర్ అనమాట. సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ ట్రిగరింగ్. సో బేస్డ్ ఆన్ ట్రిగరింగ్ అంటే ఏంటి? సో బేస్డ్ ఆన్ ట్రిగరింగ్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో సో వాషింగ్ మిషన్ యొక్క లైక్ ఆ ఎంబెడ్ సిస్టమ్ యొక్క బిహేవియర్ని బట్టి సో మనకి అవుట్పుట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ బేస్డ్ ఆన్ ట్రిగరింగ్. సో నౌ సో వాట్ ఆర్ ది జనరేషన్స్ ఆఫ్ అన్ ఎంబెడ్ సిస్టమ్? జనరల్లీ మనకి ఈ ఎంబెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇట్ హ్యాస్ ఓన్లీ 4 జనరేషన్స్. సో వెరాజ్ మనకి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇట్ గోస్ అప్ టు 5. సో ఈ ఎంబెడ్ సిస్టంలో జనరల్లీ వీ కాల్ ఇట్ యాజ్ జీ అంటే జనరేషన్. మనకి కంప్యూటర్స్కి ఎట్లయితే జనరేషన్ కాల్ చేస్తామో సో ఇందులో కూడా జనరేషన్ అనే కాల్ చేస్తాం. బట్ దీనికి దానికి తేడా ఏంటంటే, కంప్యూటర్స్కి ఎంబెడెడ్ సిస్టమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం కంప్యూటర్స్లో ఏం చేస్తాం, మైక్రోస్ కానీ లేకపోతే మైక్రో చిప్స్ కానివ్వండి, లేకపోతే వ్యాక్యూమ్ ట్యూబ్స్ కానివ్వండి, ఐసీస్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ మనం మన కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇట్లాంటివన్నీ మన సిస్టమ్స్లో కానీ లేకపోతే మన పీసెస్లో కానీ యూజ్ చేస్తాం. అండ్ నౌ ప్రజెంట్ రన్నింగ్ వచ్చేసరికి ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఏం చేస్తామంటే సేమ్, కాకపోతే సో విల్ బి యూజింగ్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అనమాట. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది జనరల్లీ ఈసీ బ్యాక్గ్రౌండ్కి కొంచెం రిలేటివ్ ఉంటుంది. అండ్ టర్మ్స్ కానివ్వండి లేదా టర్మినాలజీస్ కానివ్వండి కొంచెం ఈసీకి అటు ఇటుగా కంబైన్డ్లో ఉంటుంది. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఏంటంటే మనం యూజ్ చేసేది మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. సో ప్రతి ఒక్క ఎంబెడెడ్ సిస్టంలో ఈచ్ ఆఫ్ ఇట్స్ జనరేషన్లో మనం యూజ్ చేసేది ఏంటంటే బిట్ 8 బిట్, లేకపోతే 8 to 16 బిట్, 16 to 32 బిట్. సో ఇట్లా ఒక్కొక్క జనరేషన్లో ఇంటూ 2 అంటే ట్వైస్ ఆఫ్ ఇట్స్ బిట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఫస్ట్ జనరేషన్లో మనం యూజ్ చేసేది 8 బిట్ మైక్రో ప్రాసెసర్ అండ్ 4 బిట్ మైక్రో కంట్రోలర్. అండ్ కమింగ్ టు సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్లో ఉన్న 8 బిట్ కాస్త సెకండ్ జనరేషన్లోకి వచ్చేసరికి 16 బిట్ అవుతుంది. సో సెకండ్ జనరేషన్లో 16 బిట్ మైక్రో ప్రాసెసర్ అండ్ 8 బిట్ కానివ్వండి లేకపోతే 16 బిట్ కానివ్వండి, ఐదర్ 8 బిట్ కానీ లేకపోతే 16 బిట్ కానీ మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేస్తాం. సో ఐదర్ ఆర్ అనమాట, మనకి ఇక్కడ చాయిస్ ఉంది. మనం ఇచ్చిన ప్రాసెస్ని బట్టి సో మనం ఐదర్ 8 బిట్ని యూజ్ చేయాలా లేకపోతే 16 బిట్ని యూజ్ చేయాలా అని మనం ఇక్కడ వీ కెన్ టేక్ ద ఛాన్స్. సో ఇదన్నమాట మనకి ఇక్కడున్న సెకండ్ జనరేషన్లో ఉన్న చిన్న చాయిస్. ఐదర్ వీ కెన్ యూజ్ అన్ 8 బిట్ మైక్రో ప్రాసెసర్ ఆర్ ఎల్స్ 16 బిట్ మైక్రో ప్రాసెసర్. సో దిస్ ఇస్ అప్ టు అస్. సో అండ్ దీంతో పాటుగా ఏంటంటే ఫస్ట్ జనరేషన్లో ఉన్న దానికన్నా సెకండ్ జనరేషన్లో కాంప్లెక్సిటీ అనేది ఇంకా పెరిగింది. సో బికాస్ బిట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దట్ మనం స్టోరీ ఏదైతే మనం ప్రాసెసర్ స్పీడ్ అండ్ స్టోరేజ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సిన్స్ టాస్క్స్ అనేవి ఎక్కువైనాయి కాబట్టి సో కాంప్లెక్సిటీ అనేది జనరల్గా పెరిగిపోతుంది. సో ఇదన్నమాట సెకండ్ జనరేషన్. కమింగ్ అవుట్ టు థర్డ్ జనరేషన్. సో సెకండ్ జనరేషన్లో మనం యూజ్ చేసింది 16 బిట్ మైక్రో ప్రాసెసర్. కమింగ్ అవుట్ టు థర్డ్ జనరేషన్ ఇట్ బికమ్స్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్. అండ్ సెకండ్ జనరేషన్లో మనం యూస్ చేసింది 8 బిట్ మైక్రో కంట్రోలర్. అండ్ కమింగ్ అవుట్ టు ద థర్డ్ జనరేషన్ ఇట్ బికమ్స్ 16 బిట్ మైక్రో కంట్రోలర్. సో ఇదన్నమాట. సో ప్రతి ఒక్క జనరేషన్లో సో మైక్రో ప్రాసెసర్ డబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మైక్రో కంట్రోలర్ ఏదైతే ఉందో ఇది కూడా డబుల్ అవుతుంది. సో దట్ వర్క్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది మనకి పెరుగుతుంది ఇక్కడ. అండ్ దానికి తోడు కాంప్లెక్సిటీస్ కూడా పెరుగుతాయి. సో మనకి ప్రజెంట్ ఇప్పుడు ఉంది ఏంటంటే ఫోర్త్ జనరేషన్. సో ఈ ఫోర్త్ జనరేషన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇట్ గివ్స్ హై పర్ఫార్మెన్స్. సో ఎందుకు ప్రజెంట్ ఉన్న ఫోర్త్ జనరేషన్లోనే మన కళ్ళతో మనం చూస్తున్నాం. సో టీవీస్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ఏసీస్ ఉన్నాయి, అండ్ డివిడీస్ ఉన్నాయి, ఇన్వర్టర్స్. సో ప్రతి ఒక్కటి ప్రజెంట్ మనం యూస్ చేసే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్లో సో అట్లీస్ట్ 80% to 90% అనేది ఇట్ రన్స్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. సో ఇదన్నమాట మనకి ఈ ఫోర్త్ జనరేషన్లో మనకి. సో అగైన్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఏంటంటే బేసింగ్ ఆన్ యూసేజ్ అండ్ బేసింగ్ ఆన్ ప్రొడక్ట్స్, బేసింగ్ ఆన్ కాస్ట్. సో ఇట్లా డిఫరెంట్ బేస్ చేసుకొని ఉన్నాయి. సో ఇప్పుడు ఏసీ ఉందనుకోండి, సో నార్మల్ స్ప్లిట్ ఏసీస్ ఒక రకంగా ఉంటాయి, సెంట్రల్ ఏసీస్ ఒక రకంగా ఉంటాయి.
సో బేసింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీస్ రకంగా ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సో అవి కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ నేను ఇందాక ఏంటంటే 4 బై మిస్టేక్ జస్ట్ ఓన్లీ 4 జనరేషన్స్ ఉన్నాయని చెప్పిన. సో బట్ యాక్చువల్లీ మనకి యాజ్ వెల్ యాజ్ ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లోనూ 5 ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి కంప్యూటర్స్ ఏదైతే ఉన్నాయో అందులో కూడా 5 జనరేషన్స్ ఉన్నాయి అనమాట. సో ఈ 5th జనరేషన్ కూడా ఉంది. ఈ 5th జనరేషన్ ఏంటంటే ఫ్రమ్ ద ఇయర్ 1995 నుంచి సో టిల్ నౌ ఇప్పటిదాకా. సో బట్ ఇక్కడ ఉన్న చిన్న చేంజ్ ఏంటంటే ఇట్ స్టిల్ రన్స్ ఆన్ 64-bit ప్రాసెసర్. సో ఇందులో ఏంటంటే ప్రాసెసర్ అనేది మనకి ఇంటెల్ ప్రాసెసర్స్ ఉన్నాయి. సో లైక్ పెంటియం కానివ్వండి, సెలరాన్ కానివ్వండి, లేకపోతే క్వాడ్ కోర్ ప్రాసెసర్ కానీ, ఆక్టా కోర్ ప్రాసెసర్, హెక్సా. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ అన్నిటిని ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ అయితే రన్ చేస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు గైస్ వీడియోకి అయితే ఫటాఫట్ 100 likes అయితే ఇచ్చేసేయండి. సో వెంటనే నేనైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేసేస్తాను. సో వీడియో ఎండ్ స్క్రీన్స్లో అయితే కంప్యూటర్ నెట్వర్క్స్కి రిలేటెడ్ యూనిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను పెట్టాను. అండ్ పైన ఐ కార్డ్స్ ఏదైతే ఉందో ఐలో చూసుకుంటే కానీ మీకు ఉంటుంది అక్కడ కూడా. సో ఇంకా ఎవరైతే చూడకపోతే వెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో గోయింగ్ ఆన్ టు ద కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో ఇదైతే సెకండ్ టైప్ అనమాట. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి బేసింగ్ ఆన్ జనరేషన్స్, అండ్ నౌ ద సెకండ్ టైప్ ఏంటంటే బేసింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ అండ్ ద పర్ఫార్మెన్స్. సో కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? సో ఆల్రెడీ చూసుకున్నట్టే కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే మనం ఫస్ట్ జనరేషన్లో చూసుకుంటే సో యూస్ చేసినది చాలా చిన్న స్టోరేజ్ కానివ్వండి, లేకపోతే ప్రాసెసర్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు ద ప్రెసెంట్ డేస్. సో ఈ విధంగా చూసుకుంటే మనకి కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూద్దాం. సో అగైన్ ఈ కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ దెన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. సో వన్ ఈస్ ఏ స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్, ఏ మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్, అండ్ ఏ లార్జ్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్. సో స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఈ స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్ స్మాల్గానే ఉంటుంది అండ్ కాస్ట్ స్మాల్గానే ఉంటుంది. సో ఎట్లా చెప్పుకోవచ్చు అంటే చిన్నపిల్లలు మనం తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు బొమ్మ ఫోన్లు ఉంటాయి కదా, ధూమ చాలే అని మ్యూజిక్ వస్తూ ఉంటాయి చూడండి. సో అట్లాంటి చిన్నవన్నీ అది కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. సో ఇట్లాంటివన్నీ పెద్ద మనకి ఎక్విప్మెంట్స్ ఏం అక్కర్లేదు, చాలా సింపుల్గా సర్కాస్టిక్ వేలో మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సింపుల్గా అట్లాంటి చిన్న బొమ్మ ఫోన్లు కానివ్వండి, లేకపోతే రిమోట్ కంట్రోల్ కార్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఎంబెడెడ్ సిస్టమ్స్ కింద మనం స్మాల్ స్కేల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో కమింగ్ ఓవర్ మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్. సో ఈ మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టంలో ఏంటంటే సో యూస్ కాంప్లెక్సిటీ ఇన్ బోత్ ద హార్డ్వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాఫ్ట్వేర్. అండ్ కాంప్లెక్సిటీ కూడా ఈ స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో జనరల్లీ స్మాల్ స్కేల్ అంటున్నాం కానీ ఎవరికైతే ఈసీ డిపార్ట్మెంట్ కాదో మనం ఒకసారి ఏదైతే బొమ్మ మొబైల్ ఉందో అది ఓపెన్ చేసి చూస్తే మనకి కొంచెం అవి డిఫరెంట్గా ఉన్నాయి, అవి ఏంటి అని అర్థం అవ్వడానికి సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇదన్నమాట స్మాల్ స్కేల్కి మీడియం స్కేల్కి ఉన్న డిఫరెన్స్. సో స్మాల్ స్కేల్ అయిపోయింది. నో కమింగ్ అవుట్ మీడియం స్కేల్. ఈ మీడియం స్కేల్లో ఏం యూజ్ చేస్తామంటే సో కాస్ట్ తక్కువగానే ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ అనేది అటు హై ఉండదు, ఇటు లో ఉండదు. సో ద పర్ఫార్మెన్స్ విల్ బి ద మీడియం. సో ఇందులో యూస్ చేసేది ఏంటంటే 16-bit మైక్రో కంట్రోలర్స్ ఆర్ 32-bit మైక్రో కంట్రోలర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్. సో మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంట్రోలర్ కానీ ఐదర్ 16-bit ఆర్ 32-bit ఏదన్నా యూస్ చేసుకోవచ్చు. సో ద చాయిస్ ఈస్ అవర్స్. సో ఇదేంటంటే సిగ్నల్ ప్రాసెసింగ్స్కి యూజ్ చేస్తాం అనమాట మెయిన్గా. సో ఎట్లా అంటే జీపీఎస్ ఉంది కదా మనకి. సో ఈ జీపీఎస్ కానివ్వండి, లేకపోతే జీపీఓఎస్ కానివ్వండి, సో ఇట్లాంటి వాటన్నిటిలో మనం యూజ్ చేసేది ఏంటంటే మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది కూడా తిరునాళ్ళ దగ్గరికి వెళ్దాం. తిరునాళ్ళలో మనకి ఎఫ్ఎం రేడియోస్ దొరుకుతాయి కదా, జాతరలో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు షాప్స్లో ఎఫ్ఎం రేడియోస్ చిన్నగా అమ్ముతూ ఉంటారు. 150 రూపీస్ ఒక ఎఫ్ఎం రేడియో అని చెప్పేసి. సో ఈ ఎఫ్ఎం రేడియోస్కి పైన టాప్లో ఒక యాంటీనా ఇస్తాడు. ఆ యాంటీనా మనం ఫిక్స్ చేసి ఆ యాంటీనా లాగిన వెంటనే మనకి ఎఫ్ఎం వస్తూ ఉంటుంది, లైక్ సౌండ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే సో సిగ్నల్ ప్రాసెసింగ్ జరుగుతున్నాయి ఇక్కడ. ఎప్పుడైతే యాంటీనా లాగామో సో ఇట్ ఈస్ టేకింగ్ అ సిగ్నల్. ఐ హోప్ చాలామందికి తెలిసి ఉంటుంది ఇది. ఎప్పుడైతే మనం సిగ్నల్ లాగి ఏదన్నా ఒక ఐరన్ వైర్కి కానీ దేనికైనా టచ్ చేస్తే దాని సిగ్నల్ అనేది యాంప్లిఫై అయ్యి మనకి ఎఫ్ఎం అనేది కొంచెం క్లారిటీ వినిపిస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. హోప్ అందరికి తెలిసే ఉంటుంది ఇది. సో నెక్స్ట్ లార్జ్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్. సో దిస్ ఇస్ ద
థర్డ్ టైప్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనమాట. సో ఇన్ కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో ఇదేంటంటే మనం ఎక్కువగా యూస్ చేసేది ప్రజెంట్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో వాషింగ్ మిషన్స్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, సో ఇట్లాంటి వాటిల్లో ఈ లార్జ్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ యూస్ చేస్తాం. సో ఇదైతే ఫార్ మోర్ కాంప్లెక్స్ అనమాట. ఇందులో యూస్ చేసేదంటే అసలు మనకి ఒక ఐడియా కూడా ఉండదు. సో ఏమేమి యూస్ చేస్తున్నారు ఏంటి అని దాన్ని చూసామంటే సో ఇట్ ఫీల్స్ ఇంట్రెస్టింగ్, బట్ ఆ చూసిన వెంటనే అందులో ఏమున్నాయో అని అర్థం కాదు మనకి. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఐదర్ 32 బిట్ ఆర్ 64 బిట్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్ దాని మీద రన్ అవుతుంది. ఆర్ఎల్స్ ఆర్ఎస్ఓసి అని చెప్పేసి మనకి ఇంకా వస్తుంది. సో ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి లాజికల్ టర్మ్స్ అనేవి. సో వీటి మీద బేస్ చేసుకొని అయితే మనకి ఇదైతే రన్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి. సో ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫటాఫట్ 100 లైక్స్ అయితే ఫినిష్ చేసాను గైస్. నేనైతే వెంటనే ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేసేస్తాను. సో ప్రెసెంట్ అనేది రెసిషన్ పీరియడ్, సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే కనుక మనకి ఆఫ్ క్యాంపస్లో వన్స్ 2023 అనేది వెళ్ళిపోతే, సో 2024 బ్యాచ్ ఎప్పుడైతే ఇన్ అయ్యారో మనం 4th ఇయర్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి జాబ్స్ ఎదుర్కోవడం అంటే చాలా టఫ్ అయిపోతుంది. సో ఆల్రెడీ రెసిషన్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి సో బెటర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏదైతే వస్తుందో సో దాన్ని చూస్ చేసుకుంటాం బెస్ట్ ఆప్షన్. బికాజ్ తర్వాత వచ్చేసరికి రెసిషన్ పీరియడ్ కాబట్టి సో కంపెనీస్ ఏదైతే ఉన్నాయో సో దే విల్ బి స్టార్టింగ్ డిప్లాయింగ్ ద ఎంప్లాయీస్. ఉన్న వాళ్ళ వరకు ఉంచుకుంటారు. ఎవరైతే హైక్ ఇచ్చేసి శాలరీస్ ఎక్కువ పే చేస్తున్నారో దే విల్ బి స్టార్టింగ్ రిమూవింగ్ దెమ్ ఫ్రమ్ ద జాబ్స్. సో ఇది మనకి స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో మనకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఐ థింక్ అరౌండ్ 2025 దాకా అయితే ఈ రెసిషన్ పీరియడ్ ఏదైతే ఉందో సో ఇట్ విల్ బి కంటిన్యూయింగ్. సో ఆఫ్టర్ 2025 ద ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విల్ బీ గెటింగ్ స్టెబిలైజ్డ్. సో దిస్ ఇస్ వాట్ ఐ అజ్యూమ్ గైస్. సో ఇది ఈ వీడియోకి. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో థ్యాంక్ యూ.